What Abhilash? సుభాష్ ఇంకొక బాల్ బ్యాట్ తీసుకుంటే పరిచయం చేసినట్టు ఆర్గనైజర్ పో ఇర్ఫాన్ అరే పెట్టు ఒక బాల్ ఇప్పుడు మండలి ఎర్రా అప్పుడు అంటే ఇప్పుడు మండలి బాపు రండి సైడ్
మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నర్సులపల్లికి చెందినటువంటి యువకులు సూద వినయ్ గారు, అట్లాగే అభిషేక్ గారు, ఉమేష్ గారు ఆకస్మిక మృతి చెందడంతో వారి స్మారకార్థం ఏదైతుందో వారి మిత్ర బృందం వీళ్ళు నర్సింహపల్లి క్రికెట్ అసోసియేషన్ పేరట ఈ విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహింప చేయటం అభినందనీయం. అంటే వాస్తవంగా వారి తోటి సహచరులు అర్థాంతరంగా మృతి చెందడంతో ఎవరికైనా అది తీరని బాధ, కుటుంబాలకు కూడా తీరని లోటు. వారి గుర్తింపు ఏదైతుందో మరి క్రికెట్ యువ సోదరులు, క్రీడాకారులు అందరి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా స్థానికంగా మనం ఆశించినటువంటి ఒక ఉపాధి పొందలేని పరిస్థితుల్లో ఇప్పుడు విని అయితే నాకు తెలిసి వాళ్ళ కుటుంబం స్థానికంగా ఉపాధి పొందలేక మరి గల్ఫ్ ఉపాధి కొరకు ఏదైతే పోవటం, అక్కడ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించటం, అట్లా ఉమేష్ కూడా ఏదైతే ప్రమాదంతో మరణించటం, ఈ రెండు కూడా ఆకస్మిక మరణాలు. మరి స్థానికంగా ఉపాధి అవకాశాలు అనేది ప్రధానమని చెప్పంటాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు మరి ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అనే భావనతోని రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని సమర్థించటం, రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గతంలో వీళ్ళ గల్ఫ్ కార్మికుల కుటుంబాల సహాయార్థం ఏదైతుందో, గత ప్రభుత్వం ఏదైతుందో ఈ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవటం, ఇవాళ కూడా ఏదైతుందో నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో దాదాపు ఒక 10% గల్ఫ్లో ఉపాధి పొందుతున్నాం. అది ఏ గ్రామం కానీ చెప్పంటున్నాం. మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ ఎక్కడ పోయినా కానీ ఏదైతున్నదో స్థానిక ఉపాధి పొందలేక మరి గల్లు బాట పట్టడం, ఒక విధంగా చెప్పాలంటే కన్న తల్లిదండ్రులను, కన్న పిల్లలను, కట్టుకున్న భార్యను వదిలి దేశం పోవాలంటే ఎవరు కూడా మరి సంతోషంగా కావాలని కాదు, వ్యతిరేక పరిస్థితుల్లో పోడు దొరుకుతాయని చెప్పంటాడు. ఒక విధంగా వాళ్ళు అలా ఆర్జించేటువంటి ఒక ఆదాయం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతున్నదో విదేశీ మార్గద్రవ్యం రూపేణ సమకూరుస్తున్నారు. అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతుందో అమ్మక పన్ను రూపేణ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుంది. ఇంత చేస్తూ నా కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం, మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవటానికి ప్రత్యేకంగా మేము చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పని వీళ్ళ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కానివ్వండి, ఈ మధ్య మన 17 సెప్టెంబర్ నాడు ఏదైతుందో మరి వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి అంటే 7th డిసెంబర్ తదుపరి ఏదైతుందో 23 గల్ఫ్లో ఎవరు మరణించినా కానీ, అది బల్వాన్ మరణమే కానివ్వండి, లేక ప్రమాదమే కానివ్వండి, అనారోగ్యమే కానివ్వండి, ఈ విధంగా చనిపోయినా ఆ కుటుంబాలను ఆదుకోవటానికి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబడే విధంగా చెప్పండి. స్థిరపడటానికి వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా కూడా అందులో పొందుపరచ జరిగిందని చెప్పండి. ఇంకా కూడా ఇతర కేరళ రాష్ట్రంలో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ కూడా దీన్ని పరిశీలించి ఇంకే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందో కూడా గమనించే విధంగా కమిటీ కూడా వేయబోతుంది. అంటే నేను అనేది ఏదైతుందో గల్ఫ్ విధి లేని పరిస్థితిలో పోడు దొరుకుతుంది. పోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి. ఆ ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతున్నాను. మిత్రుడు నారాయణ గారు నా దగ్గర మిత్రుడు నేను ఆదుకుంటూ చెప్పాను. నేను తప్పకుండా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పాను. నేను వినయ్ గురించి తప్పకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అట్లాగే ఇతర మిత్రుడు కూడా ప్రమాదంతో చనిపోయాడు కాబట్టి ఉమేష్ అతనికి ఇన్సూరెన్స్ ద్వారా మన ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి ఆ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. ఇతరత్ర కుటుంబాలను ఆదుకోవడానికి వరకు సంక్షేమ కార్యక్రమంలో ప్రాతిపదవుతుంది. ఈ విధమైనటువంటి క్రీడలు
ఒక విధంగా క్రీడలకు ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహింపజేసుకుంటాం. అవును సార్. అంటే వాస్తవంగా వాళ్ళు ఉన్న దాంట్లో రాజకీయాలకు అతీతంగా నిర్వహింపబడేది, కుల మతాలకు అతీతంగా నిర్వహింపబడేది కేవలం క్రీడలు ఆటల పోటీలు అని చెప్పక తప్పదండి. మరి క్రికెట్ టోర్నమెంటే ఒక విధంగా మనలో స్నేహభావన పెంపొందిస్తుంది. శారీరకంగా దృఢత్వము, మానసిక వికాసం ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా మనలో ఒక విధమైనటువంటి ఒక మైత్రి బాంధవ్యాలు, సంబంధాలు ఇప్పుడు మొత్తం బీర్పూర్ మండలాన్ని ఒక వేదికకి తీసుకొస్తున్నటువంటి ఒక నర్సింహపల్లి క్రికెట్ అసోసియేషన్ మిత్ర బృందాన్ని మరొకసారి నిధులుపెట్టుగా అభినందిస్తున్నాం. మీరు చేపట్టినటువంటి ఒక ఈ క్రికెట్ టోర్నమెంట్ సఫలీకృతం కావాలని చెప్పని ఇందులో పాల్గొనేటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఒక స్పోర్టివ్గా ఏదైతే ఉందో గెలవాలనే తాపత్రయంతో పాల్గొన్నా కానీ ఇది ఒక క్రీడ కాబట్టి ఇది స్ఫూర్తిగా పాల్గొని మరి అందరూ కూడా ఇది జయప్రదం కావాలని చెప్పని కోరుతూ ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, అందరు కూడా అధికారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విలేజ్ టు విలేజ్ స్మారక్ క్రికెట్ టోర్నమెంట్ వినయ్ మరియు ఉమేష్ వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. పెద్ద సంతోషపడేంత విషయం కాదు, ఎందుకంటే ఆ కుటుంబాలు విషాదంలో ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. కానీ పోయిన వాళ్ళని తీసుకురాకపోయినా కానీ అభినందనీయమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాను. క్రీడలు ఏ రకంగా మనందరినీ దగ్గర తీసుకొస్తాయి ఇక్కడ చూస్తేనే తెలుస్తూ ఉన్నది. మరి దాంతో పాటుగా యువకుడు గల్ఫ్లో చనిపోవడం, గత ప్రభుత్వ హయాంలో కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే అతి కష్టం మీద నేను ధర్మాజిపేటలో ఒక గిరిజనులు బంజారా వాళ్ళు చనిపోతే, కొత్తపేటలో ఒక దళితుడు చనిపోతే ముఖ్యమంత్రి సహాయనిధి కింద కొంత డబ్బు తీసుకురావడం జరిగింది. కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేసి 5 లక్షలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకొని, అదేవిధంగా గల్ఫ్ కార్మికుల విషయంలో ఒక ఎన్ఆర్ఐ సెల్ కూడా ఏర్పాటు చేసిండ్రు. నేను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేసా, నాకు అవకాశాన్ని కొంత కలిగింది. ఆ మీటింగ్లలో కూడా నేను పాల్గొన్నా, మీరు చూసింది కావచ్చు. తప్పకుండా మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వంలో ఉన్న బాధ్యుల్ని, దీనికి ఎవరెవరైతే అంతకుముందు కూడా ముందుండి చేసిండ్రో, ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, మన మంద భీమిరెడ్డి గారు, అప్పుడు మేము ఈ రకంగా తీసుకొస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారవంతిగా వారు చేసిన పని మన ఆప్త ఆగేది కాదు, అందరికి తెలుసు. వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మొన్న ఈ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో గౌరవ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మిగతా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే వారందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు నేను కూడా ఆ కార్యక్రమం పాల్గొన్నా. తప్పకుండా అతి త్వరలోనే వినయ్కి 5 లక్షలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నా వంతులో కూడా ప్రయత్నిస్తాను. దాంతోపాటుగా ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరం ఉండాలంటే ఇది వ్యవసాయాధారిత ప్రాంతం. కొంత ఫారెస్ట్ ఇష్యూ వచ్చి ఇబ్బంది అయితే నేను గౌరవ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది, తొందరగా ఇచ్చేద్దామని. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన డిఓ రవిప్రసాద్ గారు మీ ప్రాంత వాసులు కూడా చాలా సుపరిచితులు. వారికి వచ్చినాకనే వారిని 2 కోరికలు నేను కోరిన. ఒకటి ఇది చేయాలి, ఎన్యూమరేషన్ తొందరగా హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు వేరే ల్యాండ్ హ్యాండ్ నగరం అనే ఒక మంచి ప్రాజెక్ట్ 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంబారిపేట గుట్ట పక్కన. ఎందుకంటే ప్రజలకు తెలియట్లేదు, జైత్యాల పట్టణ ఈ 2 కొద్దిగా ముందుండి చేయాలన్నాం. ఆల్రెడీ ఎన్యూమరేషన్ ప్రారంభించినట్టు తెలిసిందంటే, చెట్ల లెక్క ప్రారంభించినట్టు తెలిసింది. అది అయితేనే కొంత ల్యాండ్ కలెక్టర్గా మేము కూడా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పదే విన్నవించుకుంటున్నాం. కలెక్టర్గా మన జిల్లా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, త్వరగా చేయాలని వారు కూడా ఆదేశించారు. అతి త్వరలో అది కూడా పూర్తయితే ఆశిస్తూ, మరి ఈనాడు మంచి కార్యక్రమంతో చాలా వచ్చింది. కొంత లేట్గా నేను వచ్చినందుకు దయచేసి అన్యదా భావించద్దాం.